ఓకే. అయితే ఎప్పుడైతే దానవీర సూరకర్ణ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి ఇంకా ప్రేక్షకులు కనెక్ట్ అయిపోతారు మొత్తం. ఇంకా మిమ్మల్ని మర్చిపోతారు. రామారావు ట్రాన్స్ఫర్మేషన్. అవును. ఇంకా రామారావు గారినే చూస్తున్నా ఉన్న ఇదిలో ఉంటాం చివరి వరకు కూడా. అయితే సినిమా అయిపోయిన తర్వాత అనిపిస్తుంది మనం బాలకృష్ణ గారిని కదా చూసాం అని చెప్పి అసలు అప్పటి వరకు ఇంకా అందులో మీలో రామారావు గారు ఆవహించారా అన్నంత ఇదిగా ఉంది మొత్తం. రైట్ సార్. తర్వాత దానవీర సూరకర్ణలో మీరు కూడా యాక్ట్ చేశారు కదా బాలకృష్ణ పాత్ర అభిమన్యుడు. అర్జునుడు నేనేమో అభిమన్యుడు కనిపిస్తారని ఎందుకని మీ పాత్ర అవసరం లేదు బాలకృష్ణ దానికి అవసరం లేదు. దానికి ఎంతవరకు కావాలో అంతవరకే. జనం డైవర్ట్ కాకూడదు ఒకటి, అవసరం లేదు ఇంకోటి. రెండోది ఇప్పుడు రామారావు ఏమేమి చూపించాము సినిమాలు అంటే ప్రతిదీ వెనకాల ఒక రీజనింగ్, ఏదో ఒక డ్రైవింగ్ ఫోర్స్, ఒక ఆవేశం కావచ్చు, రకరకాలుగా చెప్పాం. ఇందాక మనం అనుకున్నట్టు పోస్టరు దేశంలో గోడ మీద కనిపించాలి, అదొకటి రీజన్. ప్రతిదానికి ఒక రీజన్. అయితే అలా చూసుకోవడం ఇంకా బోల్డ్ అంతా తీయచ్చు. పాత్రలు మామూలుగా చేసిన పాత్రలు. నెక్స్ట్ దాంట్లో ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ పాత్ర? వేచి చూడండి. రైట్. అయితే మీరు ఫస్ట్ టైం నాన్నగారితో కలిసి యాక్ట్ చేస్తూ ఉన్నప్పుడు మీ ఫస్ట్ ఆయనతో ఉన్న అనుభవం యాక్టింగ్ సంబంధించి? తాతమ్మ కళ నా మొదటి సినిమా. అప్పుడే స్కూల్కి వెళ్తుండేవాడిని, మామూలు సెలవు పెట్టి. అంత కొత్త నాకు, అంటే ఫస్ట్ పిక్చర్ కదా ఎవరికైనా. అది గుర్తు నాకు. నడుచుకుంటూ రావాలి, తాతమ్మ అక్కడ కూర్చుంది, నాయనమ్మ అదే భానుమతి గారు నడుచుకుంటూ రమ్మన్నారు అక్కడి నుంచి. నాకు టక్కన అన్నీ గుర్తొచ్చేసాయి సినిమాలన్నీ. ఆయన నడక నుంచి కూడా అన్నీ పాత్రకి ఆయన భలే నడక నుండి కూడా ఆహ్యం మొత్తం మారిపోయేది. నిండు మనసులు నిప్పులాంటి మనుషులు ఏమున్నాయి, అదొక రకమైన నడక. ఇలా భుజాలు రెండు అట్లా డ్రూప్ చేస్తూ చెరో వైపు ఇలా నడవడం, అది గుర్తొచ్చేసింది. వెంటనే ఆ ఇన్ఫ్లుయెన్స్, వెంటనే ఇలా నడిచాను. నడితే కాటని ఏంటా నడక అని. ఇప్పుడు నేను హరికృష్ణతో అన్నట్టే, పాత్ర కళ్యాణ్ రామన్ అన్నట్టే, నేను అర్జునుడు లేకపోతే అంగరాజు అన్నట్టు మీతో సరిచేసి, అలాగే ఏంటి ఆ నడక చెప్తే చెప్పాలి, అంత చనువు లేదు. మీ నడకేనంటే మరి ఎందుకు ఈ పాత్రలో చిన్న ఎంత 14 ఏళ్ళు నాకు అప్పుడు చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అంది ఉంటుంది.